అస్సలాము అలైకుం. వెల్కమ్ టు షాహిద్ రెసిపీస్. పర్ఫెక్ట్గా కోవాని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చూడండి, కోవా అనేది మనం బయట షాప్లో కొన్నట్టే ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. దానికోసం ముందుగా 1 లీటర్ పాలను ఒక మందపాటి డబ్బాలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూ మరగనివ్వాలి. ఈ విధంగా పాలు మరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేకపోతే కింద అడుగు అనేది మాడిపోయి కోవా టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ విధంగా మనకి ఆల్మోస్ట్ 50% అనేది పాలు ఇంకిపోయి కోవా ఈ విధంగా ఉంటుంది. ఈ స్టేజ్లో మనము మంటని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి. పక్కన పాల మీగడ అనేది అంటుకొని ఉంటుంది. ఆ పాల మీగడని బాగా గీకి ఈ విధంగా వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇది చిక్కబడేంత వరకు ఈ విధంగానే మంటని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా బాగా చిక్కగా అయిన తర్వాత మనకి కోవా అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనము స్టవ్ని ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, మనం ఎంతో పర్ఫెక్ట్గా ఇంట్లోనే కోవాని చేసాం కదా. మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.